ఇది మన దగ్గరికి హారం వచ్చిందండి. న్యూ మోడిఫికేషన్ గుడ్ లుక్ ఉండడానికి కొంచెం వెరైటీగా ఈ అప్ టు డేట్ మోడల్‌గా చేయాలని వచ్చిందండి. వాళ్ళకెక్కువ గుత్త పూసలు రావాలని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్టు. సో, చాలా డిస్కషన్స్ తర్వాత మేము ఒక ఐడియాకొచ్చిన తర్వాత ఈ దీన్ని మళ్ళీ నేను ఈ మా వర్కర్‌కి ఎలా చెప్పానో కూడా దీని తర్వాత వీడియో ఉంటదండి. సో, ఆఫ్టర్ ఆల్ డిస్కషన్స్ తర్వాతనే ఒక అంగీకారానికొచ్చామండి. ఈ కస్టమర్ కొత్త కస్టమర్ అండి. మన యూట్యూబ్ వీడియోలో చూసి వచ్చారు. దీని తర్వాత మా వర్కర్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. వాడికి హిందీ వస్తది కాబట్టి, సో, వాళ్ళు బెంగాలీ వర్కర్ కాబట్టి దీని తర్వాత వచ్చే కంటిన్యూయేషన్ వీడియో మా బెంగాలీ వర్కర్‌కి ఎక్స్‌ప్లెయిన్ तो చేస్తున్నదండి. इधर से इधर 1 इंच छोड़ दीजिए, 1 इंच इधर इधर 1 इंच छोड़ दे के यहाँ से या पट्टी तक, इधर एक पट्टी है ना, यहाँ पट्टी तक ये गुत्ती आना, ऐसा वाला गुत्ती सिंगल लाइन ही आना, एक गुत्ती आना, एक गुत्ती आना, और उसके बाद में एक ग्रीन कलर का, एक रेड कलर का, ये ऐसा समझो, ये जैसा है वैसा 1 इंच छोड़ने के बाद ये गुत्ती रहना और ये नीचे रेड ग्रीन रहना, ऐसी से फिर ये गुत्ती रहना, उसके बाद में रेड कलर रहना, ऑल्टरनेट रेड ग्रीन ऐसा करके यहाँ तक आना। उसके बाद में क्या करो, ये लगाए देखो एक ज्योति शेप का, ये ज्योति शेप का लगा के फिर इसको 3 कुंडी लगाते, 2 कुंडी लगाते, तुम्हारा हिसाब से लगा के फिर इसको 3 गुत्ती लगा दो। उसके नीचे फिर ये भी आना, वो कितना आया था अच्छा रहता एक बार बता के करना। तो वैसा ये ज्योति शेप का है ना, ज्योति शेप का पूरा यहाँ से लेके यहाँ तक आना और यहाँ से लेके यहाँ तक आना और नीचे गुत्ती आना। मगर इधर ये जो ज्योति शेप का पीसेस है ना, इधर बनाना नहीं आता ना, इसीलिए खाली ये गुत्ती लगा दीजिए। ये कैसा है वैसा गुत्ती लगा दीजिए। इधर कितना लगाना आपका ऊपर छोड़ देते हो, ये मोती कितना लगाना तुम्हारे ऊपर छोड़ देते। तुम कहीं को बोला तो ये नजदीक है ना, इसीलिए 3 लगाए तो अच्छा रहता, 4 लगाए तो अच्छा रहता। उसके नीचे गुत्ती भी ग्रीन रेड रहना मोती के नीचे। सो यहाँ से यहाँ तक ऐसा रहना और ये ज्योति शेप का भी रहना, यहाँ से यहाँ तक, फिर यहाँ से यहाँ तक। और ये हैंगिंग्स भी क्या करो, ये ऐसा गुत्ती बना दो, फिर इसको भी ऐसा रहना। ये निकाल दो, पूरा निकाल के ये लगा दो, ये रेड ग्रीन ऑल्टरनेट लगा दीजिए इसका मैचिंग के वास्ते। और थोड़ा ये पिर्ची है ना, पीछे का पिर्ची थोड़ा ज़्यादा है, मैं मार्किंग करता हूँ, उतना कट करके एडजस्ट कर दीजिए। ये पूरा पॉलिश करके बोल दीजिए। मेरे को वजन कितना है, 13 से लेके 14 ग्राम के बीच में है पूरा, वो उसमें एडजस्ट करना, कैसे करते करो। ఇందులో రౌండ్ సర్కిల్ ఏసా చూడండి. ఆ ముత్యాలు, దానికి సంబంధించిన మనులు ఇట్లా రకరకాలుగా నేను చేయించుకున్నానండి. మా వర్కర్‌ను ఎప్పుడన్నా ఆల్టరేషన్ చేసి చూపించరా అంటే విసుక్కునేవాడు. ఎందుకంటే కస్టమర్‌కి ఏమో కన్వీనియన్స్‌గా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి కదా! సో, ఇలాంటి కొన్ని అన్నీ నేను తయారు చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఇబ్బంది లేకుండా. సో, స్టార్టింగ్‌లో వాళ్ళు ఏం చేశారంటే జ్యోతి షేపు స్టోన్స్ ఫిట్ చేసి చూపించాడు. ఇది కస్టమర్ చూపించి ఓకే అయిన తర్వాత ముత్యాలు పెట్టించామండి. ఆ జ్యోతి షేప్ దానిలో కెంపులు, పచ్చలు, తర్వాత దాని కింద ముత్యాల గుత్తి, ఆ కింద లాకెట్లో కూడా ముత్యాల గుత్తి వేయించాము. ఆ గుత్తి మరి ఓకేనా, పైనున్న రాళ్ళు, కెంపులు, పచ్చలు, స్టోన్స్ అన్నీ ఓకేనా అన్న తర్వాత కింద కూడా గుత్తి చూపించిన తర్వాత టోటల్గా మనం ఇలా చేశామండి. మనము కమ్మను కూడా చూపించామండి. కమ్మ కింద కూడా ఇది వర్క్షాపు ఫోటో అండి. దీనిలో కొంచెం అందం చూడొద్దు, జస్ట్ అక్కడ వర్క్షాప్ నుండి వాళ్ళు ఎట్లుంటే అట్లా పంపిస్తారు. దాని తర్వాత ఫైనల్గా ఈ ప్రోడక్ట్ ఇలా వచ్చిందండి. ఈ గుత్తు పూసలలాగా వాళ్ళకి రావాలన్నారు, అలాగే వచ్చింది ఆఫ్టర్ మోడిఫికేషన్ చేసిన తర్వాత. కాకపోతే చాలామందికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అండి, మా షాప్లో మా దగ్గరికి వచ్చేది తరుగులు, కూళ్ళు, వాటి గురించి కాదండి. గోల్డ్ రేట్ అయితే 22 క్యారెట్ 1 నేషన్ రేటు త్రూఅవుట్ ఇండియా ఒకటే రేట్ ఉంటుందండి. యూట్యూబ్లో ఎవ్రీడే కూడా నేను రేట్స్ పంపిస్తున్నాను. సో, మీరు చూడాల్సింది, మీరు అడగాల్సిందల్లా ముత్యాల వెయిటు, ముత్యాల క్వాలిటీ అది చూసుకోండి. చాలామంది ఎంతసేపు తరుగులు, కూళ్ళు వాటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు బంగారం షాపోళ్ళు 90% చేసేది, మిస్లీడ్ చేసేది ఆ యొక్క వెయిట్ దగ్గరే అండి. కారణం ఏంటంటే వేస్టేజ్లు తక్కువ ఆడుతున్నారు కాబట్టి తక్కువ రాదండి, ఇంతకంటే తక్కువ. సో, ఇది చూసుకోండి.